నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన కథను లేదా ఒక లోతైన జీవిత సత్యాన్ని గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేమిటంటే నిజమైన సంపద. ఒకప్పుడు లక్ష్మీదేవి వైకుంఠంలో శ్రీమహావిష్ణువుతో పాటు ఎంతో సంతోషంగా ఉండేది. ఆమె ఎక్కడ ఉంటే అక్కడ సుఖం, శాంతి, సంపద అన్నీ విలసిల్లేవి. కాని అసలు నిజమైన సంపద అంటే ఏంటి? కేవలం డబ్బు ఉండటమేనా? రండి, ఈ ప్రశ్నకు సమాధానం వెతికే ఒక ఆసక్తికరమైన ప్రయాణాన్ని ఇప్పుడు మనం ప్రారంభిద్దాం. కాని ఇక్కడే ఒక చిన్న సమస్యొచ్చింది. భూమి మీద ఉన్న ప్రజలకు ధనం రాగానే అహంకారం పెరిగిపోయి ఇతరులను చిన్నచూపు చూడటం మొదలుపెట్టారు. ఇది చూసి సాక్షాత్తు ఆ లక్ష్మీదేవికే ఎంతో బాధవేసింది. ఆమె మనసులో ఒకటే ప్రశ్న: సంపద అనేది మనిషిని మరింత దయగలవాడిగా, మంచివాడిగా మార్చాలి కదా, కాని వీళ్ళు ఎందుకు ఇలా తయారవుతున్నారు అని. డబ్బు అనేది మనుషుల మధ్య ప్రేమను పెంచాలి, కాని అది వారిని ఇంత కఠినంగా ఎందుకు మారుస్తోందో ఆమెకు అర్థం కాలేదు. సరిగ్గా ఆ సమయంలోనే అహంకారం పెరిగిపోయిన ఈ లోకం ఎలా ఉందో ఆమె గమనించింది. ఒకసారి మనం ఈ రెండు లోకాలను పోల్చి చూద్దాం. ఒకవైపేమో వైకుంఠం. అక్కడంతా సంతోషం, శాంతి, సాక్షాత్తు శ్రీమహావిష్ణువుతో పాటు ఆ లక్ష్మీదేవి. అక్కడ ఆమె ఉనికి ఎంతో ప్రశాంతతనిస్తుంది. కాని దానికి పూర్తి విరుద్ధంగా మన భూలోకం ఎలా తయారైందో చూడండి. ఇక్కడ డబ్బు రాగానే మనుషుల్లో అహంకారం, తోటివారిని తక్కువ చేసి చూడటం, అంతులేని అత్యాశ. అబ్బా, దైవిక ప్రశాంతతకు మానవుల అహంకారానికి మధ్య ఎంత తేడా ఉందో కదా. ఇక లాభం లేదు. ఈ భూలోకంలో అసలు ఏం జరుగుతుందో స్వయంగా చూడాలని లక్ష్మీదేవి ఒక నిర్ణయానికి వచ్చింది. ఆమె ఏం చేసిందంటే, ఉదయం పూట ఒక సాధారణ పేద మహిళ వేషం వేసుకుని భూమి మీదికొచ్చింది. మధ్యాహ్నం సమయానికి ఒక గ్రామంలో ఉన్న పెద్ద పెద్ద ధనవంతుల ఇళ్ల చుట్టూ తిరిగింది. కాని ఆశ్చర్యమేంటంటే, వాళ్ల దగ్గర అంత డబ్బున్నా ఆ పేద మహిళకు ఒక్కరు కూడా కనీస సహాయం చేయలేదు. ఇక ఆ ధనవంతుల నిరాదరణ చూసి అలా నడుచుకుంటూ సాయంత్రం అయ్యేసరికి ఆ గ్రామం చివర్లో ఉన్న ఒక చిన్న మట్టి గుడిసె దగ్గరికి చేరుకుంది. మరి ఆ చిన్న మట్టి గుడిసెలో ఉన్న పేద దంపతులు ఆమెను ఎలా ఆహ్వానించారో తెలుసా? నిజానికి ఆ పేద దంపతుల దగ్గర తినడానికి ఏమీ లేదు. చాలా తక్కువ ఆహారం మాత్రమే ఉంది. బహుశా ఆ పూట వాళ్ల ఆకలి తీరడానికి కూడా అది సరిపోదేమో. అయినా సరే ఆ అపరిచిత మహిళను చూడగానే వాళ్ళు ఎంతో ప్రేమతో ఏమన్నారో తెలుసా? అమ్మా, మాకు ఎక్కువ లేదు, కాని మీరు ఆకలిగా ఉండకూడదు. తమ దగ్గర ఏమీ లేకపోయినా సరే ఉన్న ఆ కొద్దిపాటి అన్నాన్ని పంచుకోవడానికి వాళ్లు ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. వారి ఆ స్వచ్ఛమైన ప్రేమ, వినయం చూసి లక్ష్మీదేవి ఎంతగానో ఆనందించింది. ఊళ్ళో ఉన్న ధనవంతులంతా ఆమెను గెంటేసినా ఈ పేదవారు చూపించిన ప్రేమకు ఆమె మురిసిపోయి వెంటనే తన నిజరూపంలోకి వచ్చేసింది. అంతే, ఆ చిన్న మట్టి గుడిసె ఒక్కసారిగా బంగారు కాంతితో, దైవిక తేజస్సుతో వెలిగిపోయింది. ఆ దంపతులైతే ఆశ్చర్యపోయి కన్నీళ్లతో భక్తిగా ఆమెకు నమస్కరించారు. అప్పుడందరికీ ఒక విషయం అర్థమైంది: అసలు నిజమైన సంపద ఎక్కడుంది అని. లక్ష్మీదేవి స్వయంగా వారితో ఒక అద్భుతమైన మాట చెప్పింది. ధనమున్నవారి దగ్గరే నేనుండను. ఎవరికైతే మంచి మనసు, దయా, వినయం ఉంటాయో ఆ చోటే నిజమైన లక్ష్మి ఉంటుంది. నిజమే కదా. సంపద అంటే కేవలం బీరువల్లో దాచుకునే బంగారం కాదు కదా. అది మన మనసులో ఉండే దయ. ఆ దయలేని ధనవంతుల కంటే ఇలాంటి మంచి మనసున్న పేదవారు నిజంగా ఎంతో సంపన్నులు. ఈ సంఘటన తరువాత ఆ పేద దంపతుల జీవితం ఆనందంతో నిండిపోయింది. సంపద కంటే మంచి మనస్సు ఎంతో గొప్పదని, దయ ఎక్కడైతే ఉంటుందో అక్కడే సాక్షాత్తు లక్ష్మీదేవి నివసిస్తుందని ఈ కథ మనకు చాలా స్పష్టంగా చెబుతోంది. ఇది చూసి ఆ గ్రామంలోని ధనవంతులంతా సిగ్గుపట్టారు. దయా, సహాయం, వినయం యొక్క అసలు విలువ ఏంటో ఆ గ్రామం మొత్తం తెలుసుకుని తమ తప్పును సరిదిద్దుకుంది. ఇక మనం ముగింపుకు వచ్చేశాం. వెళ్లే ముందు మనందరం ఒక్క క్షణం ఆగి ఆలోచించాల్సిన లోతైన ప్రశ్న ఒకటుంది. మన ఇంట్లో ఉన్నది కేవలం ధనమా, లేక నిజమైన లక్ష్మా? మన జీవితాల్లో ఉన్న సంపద కేవలం భౌతికమైన వస్తువులకే పరిమితమా, లేక దయా, ఎదుటివారితో పంచుకునే గుణంతో కూడిన నిజమైన శ్రేయస్సా? ఒక్కసారి ఆలోచించండి. ఈ ఆలోచనతోనే నేనీ వివరణను ముగిస్తున్నాను. మళ్ళీ ఇంకో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం. అంతవరకు సెలవు.